కౌంటింగ్ ప్రశాంతంగా అయిపోయింది. తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ ఆశీర్వదించారు, వైసీపీని చేదరించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో కన్నీ విని ఎరగని రీతిలో కూడా మెజార్టీతో గెలుపొందినటువంటి అభ్యర్థులు మనం చూసాం. కొత్తగా కొంతమంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. సీనియర్లు అయితే మరోమారు ఒక అడుగు ముందుకేసి భారీ మెజార్టీతో కూడా సీనియర్లు తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగించారు. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా మంత్రి పదవులు కేటాయించే విషయంలో కూడా చంద్రబాబు నాయుడుకి తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఒక పక్క గొట్టిపాటి రవికుమార్, మరో పక్క పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏలూరు సాంబశివరావు, మరో పక్క ఒంగోలు హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్, మరో పక్క కొండేపి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సాధించినటువంటి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. వీరి నలుగురిలో మాత్రం ఇద్దరికి మంత్రి పదవులు కేటాయించాలి. గొట్టిపాటి రవికుమార్ సీనియర్ కాబట్టి ఆయనకు మంత్రి బర్తు కన్ఫర్మ్ అయిపోయింది. అయితే దామచర్ల కుటుంబాన్ని కనిపెట్టుకుని ఉన్నటువంటి కొండేపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, దామచర్ల సత్య ఆయన గెలుపు కోసం నియోజకవర్గంలో పర్యటిస్తూ కూడా ఆయనకు వెన్నుదన్నుగా ఉంటూ, అయితే ఆది నుంచి కూడా దామచర్ల రెండోసారి మాత్రమే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. అయితే కమ్యూనిటీ పరంగా కనుక మనం చూసినట్టయితే దామచర్లకు ఏలూరు సాంబశివరావు, మరోవైపు గొట్టిపాటి రవికుమార్ పోటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దామచర్లకు కానీ కొండేపి ఎమ్మెల్యే స్వామికి కానీ వీరిరువురిలో ఒకరికి గనక మంత్రి పదవి గనక కేటాయించినట్లయితే, ఎందుకంటే కొండేపి ఎమ్మెల్యేకు స్పీకర్ పదవి కేటాయించేలా కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి ఆయనకు అసెంబ్లీలో స్పీకర్గా గనక కేటాయించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా మరి ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. మరి తెరవనక దామచర్ల గనక ఆయనకు మంత్రి పదవి వచ్చేలా గనక, ఆయనకు స్పీకర్ పదవి వచ్చేలా గనక, లేదా మంత్రి పదవి వచ్చేలా గనక దామచర్ల గనక భరోసా కల్పిస్తే ఖచ్చితంగా క్యాబినెట్లో కానీ స్పీకర్ రేసులో కానీ కొండేపి ఎమ్మెల్యే ఉంటాడని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటూ ఉన్నారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.